హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాభారతాన్ని నడిపించిన ధీరుడు, మహాభారతంలో గొప్పగా రణరంగంలో దారిని తిప్పిన మహాయోధుడు ఎవరో కాదండి, మన చిన్ని కృష్ణయ్య. మహాభారతంలో కృష్ణుడిని మించిన తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చూడండి, అలాంటి కృష్ణుడిని మీరు దర్శనం చేసుకోండి. చిన్ని కృష్ణయ్య ఇక్కడ ఆవులతో సహా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. చూడండి ఎంత ఎంత అందంగా ఉన్నాడు. చూడండి, ఈ గోశాల అనేది మనము గోవులకు సేవ చేసుకోవడానికి అనువైన స్థానంగా కొలువై ఉంటుంది. చుట్టూ ప్రకృతి చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఎందుకంటే ఎప్పుడూ ఇంట్లోనేనా అండి, ఇంట్లో తినడం, పడుకోవడము, ఇంకా ఇవేనా మన జీవితం? అసలు కాదండి. ఇలా అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉండండి. చుట్టూ ఉన్న ప్రకృతిని మనసారా ఆస్వాదించండి. ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఈ భూమి పైన ఉన్నా కూడా ఆఖరికి ప్రకృతిలోనే మనం కలిసిపోయేది. ఇక్కడ గుండం అనేది చాలా పెద్దగా ఉంటుందండి. అలా అని ఇక్కడ ఎవరు ఈత పడండి, అంటే స్నానాలు చేయడం కానీ, అలా బట్టలు ఉతకడం కానీ ఇలా జరగదు. ఇక్కడ కేవలం తాబేలులు మాత్రమే ఇక్కడ ఉంటాయండి. ఆ తాబేలులు ఇక్కడ వాటికి నివాస స్థలంగా ఇక్కడ ఈ గుండం అనేది ఉంది. చుట్టూ ప్రకృతి అనేది చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళని తేడా లేకుండా అందరూ కూడా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందమయంగా తమ తమ జీవితంలో ఈ దేవుడి దర్శన భాగ్యాన్ని పొంది ప్రశాంతంగా ఇక్కడ కాసేపు కూర్చొని ఇంటికి వెళ్తారు. అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది. గుండం దగ్గర చాలామంది వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ సెల్ఫీ దిగడానికి ట్రై చేస్తారు. చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు మరియు రకరకాల చెట్లు కూడా మనకు ఎలా అంటే గ్రీనరీ లాగా అనిపిస్తుందండి. ఈ ఆలయం అనేది చాలా పెద్దగా ఉంటుంది. చుట్టూ పార్క్ లాగా ఉంటుంది. అంటే కొన్ని గుడులలో పార్కులు ఇలా ఉండవు కదండి. చూడండి, ఇక్కడ ఇలా ఉండడం అనేది నేను మొదటిసారి చూస్తున్నాను. అయితే ఇక్కడ చాలామంది షూటింగ్ తీసుకోవడానికి కూడా వచ్చారు. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే ఆలయం వ్యూ అనేది అంత బాగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రకృతి, తర్వాత ఈ చెట్లు, తర్వాత గ్రీనరీ, తర్వాత ఆలయం కట్టడం కూడా చాలా కనుల విందుగా ఉంటుంది. కాబట్టి షూటింగ్ కూడా తీసుకోవడానికి వస్తారన్నట్టు. తర్వాత ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేస్తారు కదండి. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకోవడానికి ఇక్కడికి చాలామంది జంటగా వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఈ ఆలయాన్ని మీకు సమయం ఉన్నప్పుడు దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఆ ఆలయం శంషాబాద్ నుంచి ఒక 15 నిమిషాల దూరంలో ఉంటుంది. మీరు వెళ్ళి హాయిగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పెద్ద రష్ కూడా ఏమి ఉండదండి. కాబట్టి మీ నిజ జీవితంలో మీరు సంతోషంగా ఉండాలని, అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని మనం కోరుకుందామండి. ఎందుకంటే ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పటికైనా ప్రకృతిని మన సొంత సంపదగా భావించడంలో తప్పే లేదండి. ఎందుకంటే మనం ప్రకృతిలో నుంచే వచ్చాము, ప్రకృతిలోనే కలిసిపోతాము. కాబట్టి ప్రకృతిని ఆస్వాదించండి, ప్రకృతిని అమ్మగా భావించండి, ప్రకృతిని నాశనం చేయకండి. గాలి, నీరు, నిప్పు అనేవి మన దేవతలుగా మనం